వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోండి. అలాగే ఫైన్గా చాప్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అల్లాన్ని కూడా ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోండి. ఇవి కొద్దిగా చిటపట అన్నప్పుడు 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. వీటిని గరిటెతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలాగే ఫ్రై అయ్యాక ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. వీటిని కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఈ పసుపు, ఉప్పు ఉల్లిపాయలకు పట్టేలాగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు టమాటోస్ని యాడ్ చేసుకోండి. ఈ టమాటోస్ని కూడా చక్కగా మెత్తగా ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకొని కారం కూడా మొత్తం కర్రీలో కలిసేలాగా ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ అయినా చక్కగా ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అంతేనండి, తాలింపు అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పు తీసుకొని దాంట్లో ఈ తాలింపుని యాడ్ చేసుకోండి. ఒకసారి ఇలా మ్యాష్ చేసుకోండి. పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ తడ్గాని ఈ పప్పులో యాడ్ చేసుకొని చక్కగా గరిటెతో కలుపుకుంటూ మీకు ఏమైనా వాటర్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. అలాగే చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. కావాలంటే మీరు గరం మసాలా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసుకోవట్లేదండి. చాలా సింపుల్గా, టేస్టీగా నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి దాల్ తడక. ఒకసారి తప్పకుండా